పుదుచ్చేరికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అప్పారావు అడిగి తెలుసుకుందాం. అప్పారావు. లక్ష్మీదుర్గ, పుదుచ్చేరిలో ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. వాటర్ విస్పష్టమైన తీర్పిచ్చారు. అందులో భాగంగా ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఏదైతే మ్యాజిక్ ఫిగర్ 16 సీట్లు రావాల్సి ఉండగో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ కూడా దాటేసిందని చెప్పాలి. దీంతో 5వసారి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుతం అయితే అనూహ్యంగా చెప్పాలంటే ఇప్పుడే కాసేపటి కిందే అనూహ్యంగా టీవీకే పార్టీ పుదుచ్చేరిలో పుంజుకుందని చెప్పాలి. ఉదయం నుంచి ఇందాకటి వరకు చూస్తుంటే అక్కడక్కడ స్వల్ప ఆధిక్యతతో ఆ పార్టీ అభ్యర్థులు చాలా చోట్ల 3-2 స్థానాల్లో ఉండగా ఇప్పుడు దాదాపు ఒక్కసారిగా 3 అభ్యర్థులు లీడింగ్లోకి వచ్చారు. దీంతో టీవీకే పార్టీ ఏదైతే తమిళనాడులో విజయ బావుట ఎగరేసిందో పుదుచ్చేరిలో కూడా తన ప్రాధాన్యత కూడా నిరూపించుకుందని చెప్పాలి. 30 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేయగా ప్రస్తుతం 3 అసెంబ్లీ స్థానాల్లో విజయం దిశగా పార్టీ అభ్యర్థులు దూసుకుపోతున్నారని చెప్పాలి. దీంతో టీవీకే విజయ పార్టీ పుదుచ్చేరిలో కూడా తన సత్తా చాటుకుందని చెప్పాలి. ప్రధానంగా చూస్తుంటే 30 అసెంబ్లీ సీట్లకు సంబంధించి ఇప్పటికే ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసి దాదాపు 17 సీట్ల మధ్య ఉందని చెప్పాలి. ప్రధానంగా ఎన్డీఏ కూటమిలో ఎన్ఆర్ కాంగ్రెస్ ఇప్పటికే 12 సీట్లతో దూసుకుపోతుంది. అదేవిధంగా బీజేపీ 5 సీట్లు ముందంజలో ఉంది. దీంతో మ్యాజిక్ ఫిగర్ కూడా దాటేసిందని చెప్పాలి. ఇది కాకుండా ప్రధానంగా చూస్తుంటే పుదుచ్చేరిలో ఏదైతే ఇండిపెండెంట్లు కూడా ఈసారి బాగా హవా కొనసాగిస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతం అయితే 3 స్థానాల్లో ఇండిపెండెంట్లు ఆధిక్యత దిశగా దూసుకుపోతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఏదైతే ఎన్డీఏ కూటమి తరఫున 3 మంత్రులకి టికెట్లు నిరాకరించిన నేపథ్యంలో వాళ్ళు రెబల్స్గా పోటీ చేయడంతో కొంత సత్తా చూటారని చెప్పొచ్చు. ఏది ఏమైనా దాదాపు 6 ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు ఎన్డీఏ కూటమి మళ్ళీ పుదుచ్చేరిలో అధికారం చేపట్టబోతుంది. ప్రధానంగా ఫలితాలు రావడానికి ఏదైతే ముఖ్యమంత్రి రంగస్వామి క్లీన్ ఇమేజే కారణం అని చెప్పొచ్చు. అటు బీజేపీ కూడా ఏదైతే ఇప్పటికే 4 సార్లు సీఎంగా పనిచేసిన రంగస్వామి వివాదరహితుడు, అవినీతికి, అస్థిరత, పక్షపాతానికి దూరంగా ఉంటారని పేరు నేపథ్యంలో అతన్ని ముందుండి బీజేపీ కూడా ఇక్కడ సీట్లు షేరింగ్ చేసుకుంది. 30 సీట్లకు సంబంధించి 16 సీట్లు ఎన్ఆర్ కాంగ్రెస్ పోటీ చేయగా దాదాపు 12 చోట్ల ఇప్పటికే విజయం సాధించిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అటు బీజేపీ కూడా 5 సీట్లతో గెలుపొందింది. దీంతో మ్యాజిక్ ఫిగర్ కూడా దాటేయడంతో ఇప్పుడే పుదుచ్చేరిలో కూడా సంబంధిత ముఖ్యమంత్రి అభ్యర్థి తరఫున కూడా కొంతమంది నేతలు కూడా ఎన్ఆర్ కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. త్వరలో కూటమి తరఫున మీటింగ్ ఏర్పాటు చేసి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం కూడా ఎవరెవరు ఉంటారని కూడా చర్చించుకున్నామని చెప్తున్నారు. మరోపక్క అన్నింటికంటే ముఖ్యమైనది ఈ ఎన్డీఏకి సంబంధించి ఏదైతే ఈ మేనిఫెస్టోలో చాలా కీలకంగా ఉందని చెప్పొచ్చు. అటు రంగస్వామి సీఎంగా క్లీన్ ఇమేజ్, అటు మేనిఫెస్టో ప్రధానంగా ఎన్డీఏ కూటమి అధికారులకు వస్తే పుదుచ్చేరిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పిస్తామని కూటమి మేనిఫెస్టోలో ప్రకటించారు. అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ, రెడ్ కార్డు, ఎల్లో కార్డు ఉన్న వాళ్ళు కూడా గ్యాస్ సబ్సిడీ కూడా ప్రకటించారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమి గెలిస్తే లీటర్ పెట్రోల్పై పుదుచ్చేరి కేంద్రపాలిత వ్యాప్తంగా లీటర్ పెట్రోల్పై 10 రూపాయలు కూడా తగ్గిస్తామని కూడా చెప్పారు. దీంతో ఓటర్లు కూడా ఆకర్షితమని చెప్పారు. మరోపక్క ప్రధాని మోడీ కూడా ఎన్నికల ముందు ప్రచారం చేయడం కూడా కూటమికి బాగా కలిసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే పుదుచ్చేరి రాష్ట్రాన్ని గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏటీఎం మాదిరిగా వాడుకొని మొత్తం పూర్తిగా పుదుచ్చేరిని అభివృద్ధికి దూరంగా ఉంచేశాయని కూడా చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే అటు బీజేపీ చరిష్మా, అటు ముఖ్యమంత్రి రంగస్వామి క్లీన్ ఇమేజ్ కూడా ఇక్కడ కూటమి అధికారంలో రావడానికి దోహదపడిందని చెప్పొచ్చు. మరో పక్క చూస్తుంటే పుదుచ్చేరికి సంబంధించి ప్రధానంగా యానాంలో కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు భారీ విజయం సాధించారు. ఓ రకంగా చెప్పాలంటే యానాంలో ఈసారి అభ్యర్థి మల్లాడిని ఓడించడానికి వైసీపీ తరఫున కూడా పక్కనే గోదావరి జిల్లాలో ఉన్న నేపథ్యంలో అక్కడ వైసీపీ సంబంధించి కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఓడించడానికి చూశారు. మరోపక్క ఎన్డీఏ అభ్యర్థి మల్లాడి విజయం కోసం టీడీపీ ఎమ్మెల్యేలు కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. దీంతో మల్లాడి విజయంతో ఇక్కడ యానాంలో స్థానిక పార్టీల కంటే అటు తెలుగుదేశం పార్టీతో అందరూ కూడా సంబరాలు కూడా భారీగా చేసుకుంటారని చెప్పాలి. ఓవరాల్ చూస్తే పుదుచ్చేరికి సంబంధించి 5వసారి సీఎంగా రంగస్వామి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దాదాపు ఇప్పటికే మంత్రివర్గంలో కూడా ఎవరెవరు ఎన్ని పంచుకోవాలని కూడా చూసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏదైతే ఈ అధికారంలోకి ఎన్డీఏ రావడంతో మొట్టమొదటిసారిగా పుదుచ్చేరి రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పదవిని కూడా సృష్టించే అవకాశం ఉంది. సీఎం హోదాలో రంగస్వామి ప్రమాణ స్వీకారం చేయనుండగా డిప్యూటీ సీఎం బీజేపీ కూడా ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటు మంత్రులు కూడా మొత్తం 5 వరకు ఇవ్వాల్సి ఉండగా 3 మంత్రి పదవులు ఎన్ఆర్ కాంగ్రెస్, 2 బీజేపీ కూడా షేర్ చేసుకునే విధంగా కూడా ప్రస్తుతం మంత్రాలు జరిగే అవకాశం చేస్తుంది. ఇప్పుడే మల్లాడి కృష్ణారావు ఏదైతే యానం నుంచి కూటమి అభ్యర్థిగా గెలిచారో కాసేపటి కిందే ప్రత్యేక విమానంలో బయలుదేరి పుదుచ్చేరి కూడా వెళ్ళారు. అక్కడ రంగస్వామి సీఎంతో కలిపి వీళ్ళందరూ కూడా సమాలోచనలు జరపనున్నారు.
ప్రస్తుతం అయితే 30 అసెంబ్లీ స్థానాలు గాను దాదాపు 26 స్థానాలకు ఉన్న స్పష్టమైన ఫలితాలు వచ్చాయి. మరి 4 స్థానాల్లో కూడా ఫలితాలు రావాల్సి ఉంది. 4 స్థానాలు కూడా బీజేపీ, ఎన్ఆర్ కాంగ్రెస్ కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంది. ఇదంతా ఒక్కటైతే 30 అసెంబ్లీ స్థానాల్లో టీవీకి విజయ పార్టీ అనూహ్యంగా 3 స్థానాల్లో లీడింగ్లో వెళ్తుంది. ఇది కాకుండా ఓడిపోయిన చాలా నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీ 2-3 స్థానాల్లో కూడా నిలబడిందని చెప్పాలి. అంటే ఏదైతే తక్కువ సమయంలోనే పుదుచ్చేరిలో సరైన అభ్యర్థులు లేనప్పటికీ అప్పటికప్పుడు ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళకి సీట్లు ఇచ్చి ఎన్నికలను నిలబెట్టారో వాళ్ళకు కూడా ప్రధాన అభ్యర్థులకి ధీటుగా 5,000, 4,000 మధ్య ఓట్లు కూడా వాళ్ళకు పోలయ్యాయి. దీంతో ఏదైతే విజయం సాధించిన అభ్యర్థుల్లో చాలా మందికి ఓట్ల మెజారిటీ కూడా తగ్గిందని చెప్పాలి. దీని రకంగా చెప్పాలంటే కేవలం విజయ పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్ళకి ఏమాత్రం ప్రచారం లేకపోయినా కేవలం వాళ్ళంతటి వాళ్ళు పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నప్పుడు కూడా భారీగానే ఓట్లు లభించాయని చెప్పొచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలంటే తమిళనాడులో ఏదైతే విజయ పార్టీ అనూహ్యంగా అంచనాలకు మించి అధికారం చేపట్టబోతుందో దాని ప్రభావం కూడా తమిళ మూలాలున్న పుదుచ్చేరి ఓటర్ కూడా విజయ పార్టీకి పట్టం కట్టారని చెప్పొచ్చు. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.